ఇప్పుడు మన మేత్రానులు కుప్ప ఆరతితోటి మన ప్రజలందరినీ కూడా ఆహ్వానించుకుంటారు. మంగళ హారతితో వేచియున్నాము దైవ ప్రజలారా రండి. మంగళ హారతితో వేచియున్నాము దైవ ప్రజలారా రండి. దివ్య బలి పూజలో పాల్గొనరండి. దివ్య బలి పూజలో పాల్గొనరండి. దైవ ప్రజలారా రండి. మన మేత్రానులు ఇప్పుడు ప్రార్థన చేసి మన దేవాలయాన్ని మరియు జేసు తిరుహృదయ స్వరూపాన్ని ఆశీర్వదిస్తారు. మన దేవాలయం మీద ఉన్న జేసు తిరుహృదయ స్వరూపాన్ని మన మేత్రానులు ఆశీర్వదించి తరువాత దేవాలయాన్ని ఆశీర్వదిస్తారు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా సకల మేలుల కూటైన దేవుని మీ అందరితో నుండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. ప్రియమైన సాయిపేట కథోలిక క్రైస్తవులందరికీ, పూజ్యులైన విచారణ స్వామి ఫాదర్ జోసెఫ్ గారికి, ఉపదేశకి సంఘ పెద్దలకు, స్త్రీ పురుషులకు, యువతి యువకులకు, ముఖ్యంగా బాలబాలికలకు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట శుభములు, దేవుని ఆశీర్వాదములు అందజేస్తున్నా. ఈరోజు ఈ గ్రామానికి, మన సంఘానికి గొప్ప దినము, ఆశీర్వాదకరమైన దినోత్సవము. దేవాలయమును మనం నిర్మించుకున్నాము. ఎంతో కష్టపడి ప్రార్థన చేసి చందాలు ఇచ్చి ధర్మదాతలుగా ముందుకు వచ్చిన వారందరికీ ప్రత్యేకంగా దేవుని కృప వరప్రసాదం వసగినట్లు మనం ఈ దేవాలయం పౌలు గారి పేరు మీద నిర్మించుకొని ఉన్నాము. గొప్ప మిషనరీ, ప్రపంచంలో అనేక దేశాలు తిరిగి సంఘాలు ఏర్పాటు చేశాడు. ఆయన పేరు నిర్మించిన దేవాలయం మీద మనల్నందరినీ, ఈ గ్రామం మొత్తాన్ని, ఈ చుట్టుప్రక్కల గ్రామాలను ఆశ్రయించేటట్టు యేసు దివ్య హృదయ స్వరూపమును ఏర్పాటు చేసుకున్నాము. కనుక మనకు మాత్రమే కాకుండా అందరినీ ఆశీర్వదించమని, ఈ ప్రాంతంలో పాడి పంటలు, ఆయురారోగ్యములు అందరికి లభించినట్లుగా దివ్య హృదయ స్వరూప ఆశీర్వాదం. పవిత్రమూర్తియగు పరమ తండ్రి, సకల మానవాళి ప్రేమ బాంధవ, మీరు ఈ లోకమును ఎంతో ప్రేమించి మీ కుమారుని ఈ లోకమునకు పంపి ఉన్నారు. ఆయన తన హృదయమును తెరిచి దేవుని ఎంత ప్రేమ గొప్పదో మాకు ఆవిష్కరించి ఉన్నాడు. మీ కుమారుని స్వరూపమును మా దేవాలయం మీద మీకు మహిమకరంగా నిర్మించుకున్నాము. దీనిని ఆశీర్వదించండి. ఆయన వలె మేమును దేవ ప్రేమను, సహోదర ప్రేమను, ముఖ్యంగా అన్యుల ఎడల కూడా ప్రార్థన చేయి ప్రేమను మాకు ప్రసాదించి వాళ్ళు లోపించు మీ పవిత్రాత్మ ఆనంద వరములను, సప్తవరములను దయచేయమని, సాతాను శక్తులను ఈ గ్రామము నుండి చుట్టుప్రక్కలను పారద్రోలమని, మా కొరకు బెత్లెహేములో జన్మించి యెరూషలేములో కల్వరి గిరిపై మరణించిన ప్రభు క్రీస్తు పేరట మనవి చేయుచున్నాము. ఆమేన్. కుమార పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. దేవాలయ ముఖద్వారం దగ్గర మన మేత్రానులు ప్రార్థన చేసి మన దేవాలయాన్ని ఆశీర్వదించబోతూ ఉన్నారు. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆయన బలమును ప్రసిద్ధి చేయ, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన
దేవాలయమును పునీత పౌలు గారి పేరు నిర్మించిన ఈ మందిరమును ఆశీర్వదించమని ప్రార్థించుదాము. ఓ ప్రభువా, మీ సహకారముతో సాయిపేట గ్రామములో పౌలు గారి పేరు నిర్మించిన ఆలయమును నిర్మించు భాగ్యం మాకు లభించను. దీనిని ఆశీర్వదించండి. మీ దివ్య వాక్కును ఆలకించుటకు, దేవద్రోహమానములు కొనియాడుటకు, దివ్య బలి పూజను సమర్పించుటకు, మేము పాటలతో ప్రార్థనలతో నిన్ను కీర్తించుటకు, విశ్వాసముతో ఇచ్చట సమావేశమైన వాళ్ళెల్లరూ, ఇద్దరు లేక ముగ్గురు ఎక్కడ కూడుదురు అక్కడ నేను వారి మధ్య ఉందని వాగ్దానం చేసిన క్రీస్తుని కనులారా మేము పరలోకములో గాంచు వరకు ఈ దేవాలయం మాకు ఉపయోగపడును గాక. దేవుడు దీనిలో ప్రత్యేకంగా వసించి పెద్దవారిని, పిల్లలను అని భేదము లేకుండా అందరినీ ఎవరికి కావాల్సిన ప్రసాదములను వారితో నింపమని, నీకు నిజమైన ఆత్మలో సత్యములో ఆరాధించు ప్రజలకు తగిన ఆరాధన నీకు కలుగునట్లు ఈ దేవాలయమును ఆశీర్వదించుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించు పాలించు మానాదురైన క్రీస్తు ద్వారా మనవి చేయించున్నాము తండ్రి. ఆమేన్. పరలోక జపము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభు మీతో ఉండును గాక, మీ ఆత్మతో నుండును గాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ ఈ పౌలు గారి మందిరమును ఆశీర్వదించి సాయిపేట గ్రామను తన వరములతో నింపుదురు గాక. ఆమేన్. మన మేత్రాన్లు ఇప్పుడు రిబ్బన్ కట్ చేసి మన దేవాలయాన్ని ప్రారంభిస్తారు. Along with the parish priest, I request your lordship. సంఘ పెద్దలు ముందుకు రండి. ఉపదేశి సంఘ పెద్దలు. గట్టిగా చప్పట్లు కొట్టి మన సంతోషాన్ని వెలిబుచ్చుదాం. అదే విధముగా శిలాపలకను ఆవిష్కరించవలసిందిగా మన మేత్రాలను కోరుదాం. అటు జరగండి. గట్టిగా చప్పట్లు కొడదాం. మన మేత్రానులు శిలాపలకాన్ని ఆశీర్వదించి దానిని ఆవిష్కరించి ఉన్నారు. పునీత పౌలు గారి దేవాలయాన్ని మరొకసారి పునరంకితం చేస్తూ మన సంఘాన్నంతటినీ కూడా మన మేత్రానులు ఆశీర్వదిస్తూ ఉన్నారు. ఈ సందర్భంన దీని కొరకు దాతలందరినీ కూడా మరొకసారి అభినందిద్దాం. ఈ దేవాలయ ఆవిష్కరణ సందర్భంన మొట్టమొదటి కొబ్బరికాయను మన మేత్రానులను కొట్టవలసిందిగా కోరుతూ ఉన్నాం. దాని తర్వాత విచారణ గురువులు ఫాదర్ జోసెఫ్ గారు విచారణ గురువులు కొబ్బరికాయను సమర్పిస్తారు. గట్టిగా చప్పట్లు కొడదాం. మన మేత్రానులు మొట్టమొదటి కొబ్బరికాయను కొట్టి దేవాలయాన్ని పునరంకితం చేశారు. దాని తర్వాత సిస్టర్ సుపీరియర్ గారిని ముందుకు రావలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం కొబ్బరికాయ సమర్పించడానికి. తరువాత సోంపల్లి యుగేందర్ గారు, సోంపల్లి రవీందర్ గారు, సోంపల్లి భిక్షపతి గారు, తరువాత సోంపల్లి నీరజ గారు వీరు వచ్చి కొబ్బరికాయలు సమర్పించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. పవిత్ర ఆత్మగీతము పాడుకుందాం. రూపమా పరిశుద్ధాత్మా మాపై దిగిరావా, మాపై దిగిరావా.
దిగిరావా మాపై దిగిరావా కొద్దిగా జరగండి అమ్మా. ఈ సందర్భమున మన మేత్రాలు తీర్థ ప్రోక్షణ చేస్తూ మన దేవాలయంలో ప్రవేశించి ఆశీర్వదించబోతూ ఉన్నారు. దాని తరువాత గురువులు విశ్వాసులు అందరూ కూడా దేవాలయంలో ప్రవేశిస్తారు. పవిత్రాత్మ గీతాన్ని ఆలపించుకుందాం. ఆదిలో జలములపైన తిరిగిన ఆత్మ దిగిరావా ఆదిలో జలములపైన తిరిగిన ఆత్మ దిగిరావా ఓ పావుర రూపమా పరిశుద్ధాత్మ మాపై దిగిరావా మాపై దిగిరావా ఇప్పుడు మన దేవాలయంలో ఉన్న సిలువను మరియు సిలువ మార్గానికి ఉన్న 14 స్థలాలను మన మేత్రానులు ప్రార్థన చేసి ఆశీర్వదిస్తారు. ప్రార్థించుదము. ఈ సిలువలో గుండెకాయ లాంటి ఈ స్వరూపమును ఆశీర్వదించమని, ఈ మందిరమును తన వరప్రసాదములతో నింపమని, యేసుక్రీస్తు పశులశాలలో జన్మించి సిలువపై కల్వరిగిరిపై మరణించిన ఈ సిలువ బలి మనకెల్లప్పుడు దైవ ప్రేమను మన యొక్క త్యాగమును గుర్తు చేయనుగాక. సిలువను చూసినప్పుడెల్లా మా జీవితంలో సిలువలను మేము అంగీకరించినట్లు, మేము ఇతరుల కోసం ప్రార్థించినట్లు మమ్ము దీవించండి. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ ఈ సిలువ స్వరూపమును ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. సిలువలో నుండి దారలుగా ప్రవహించుచున్నది, ఆత్మల నింపుచున్నది, సజీవ జలనిధి జీవ. మరియమాత స్వరూపాన్ని మరియు పునీత పౌలు గారి స్వరూపాన్ని మన మేత్రాలను ఆశీర్వదించి పూలమాలను సమర్పించవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రార్థించుదము. ఆదిలో ఒక స్త్రీ పాప కారణమైనట్లే ఇంకొక స్త్రీని దేవుడు ఎన్నుకొని లోక రక్షణార్థము ఆమెను కాలము పరిపూర్ణమైనప్పుడు యేసు ప్రభుకి జన్మనిచ్చి తల్లిగా ఎన్నుకున్నాడు. తాను శిలువ మీద మరణించినప్పుడు ఆ తల్లిని మనకు తల్లిగా ఇచ్చి ఉన్నాడు. ఆ తల్లి స్వరూపం ఇక్కడ పెట్టుకుని ఉన్నాము. నేను చూసినప్పుడెల్లా అమర ప్రసాదం పొందినట్లు ఈ మరియమాత స్వరూపమును దేవుడు ఆశీర్వదించును గాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. దయచేసి గమనించండి, మనం దేవాలయం ప్రవేశించి ఉన్నాం. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారని. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడు మా మరణానందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలము కలుగును గాక. ఈ దేవాలయ పోషక పునీతుడు భక్త పౌలు గారు, సెయింట్ పాల్, ఆయన తన కత్తిని ఎత్తి ఎంతోమంది క్రైస్తవులను నాశనం చేసినాడు. మారు మనసు పొందినప్పుడు అదే కత్తిని కిందికి దించి తల క్రిందులుగా ఉంచి క్రీస్తు కోసము చేయని త్యాగము లేదు. స్వార్థ ప్రకటన ఎన్నో దేశములలో బోధించి అన్ని సంఘం స్థాపించిన ఈ భక్తుడు పౌలు గారు ఈ మన సాయిపేట గ్రామమును, ఈ చుట్టుప్రక్కల గ్రామములను తన స్వార్థ వెలుగులతో నింపుతురు కాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి స్వరూపమును దీవించుదురు కాక. ఆమేన్. పునీత పౌలు గారి యొక్క ప్రార్థనా సహాయాన్ని కోరుకుంటూ దేవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే,
మీ గర్భఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మన దేవాలయంలో 14 స్థలముల పటములను ఉంచుకున్నాము కనుక ఈ తపస్సు కాలంలో ఉన్నాము. శ్రమల కాలంలో ప్రభు క్రీస్తు లోకరక్షణకై పడిన ఈ పాటలను ధ్యానించుకుంటూ వీటిని ఆశీర్వదించమని ప్రార్థించుదాం. పరలోక భూలోక తండ్రి, సిలువ మార్గమే లోక రక్షణ మార్గమని మీ కుమారుడు దేవుడైనప్పటికీ మానవుడిగా ఎనలేని బాధలను అనుభవించి కల్వరి గిరి వరకు 3 సార్లు క్రింద పడినను తిరిగి లేచి, మా జీవితంలో మేము పడిపోయినను తిరిగి లేచే శక్తిని మాకు ఇచ్చి ఉన్నారు. సిలువ మీద 7 పలుకులు పలికి బ్రహ్మాండమైన లోకం మనసు మారే ప్రసంగమునిచ్చి సంతృప్తిగా, ఓ దేవ నా ఆత్మని నీ చేతులు అప్పగిస్తున్నానని చెప్పి కనుమూశాడు. మా కొరకు మా మరణాన్ని తన భుజాల మీద వేసుకున్నాడు. ఈ 14 స్థలముల స్వరూపములను ఆశీర్వదించండి. వీటిని మేము ప్రార్థించడం ద్వారా, మా దేవాలయంలో ఉంచుకున్న ద్వారా, మా కుటుంబాలలో, మా జీవితాల్లో వచ్చే సులువు బాధలను మేము సులువుగా మోయినట్లు ప్రభు క్రీస్తు దీవించునుగాక. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. అదిగదిగో అల్లదిగో కల్వరి మేట్లకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో ఏడ్చే మనొక తోటదిగో, ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. ఏడ్చే మనొక తోటదిగో, ఆ తోటలో ప్రార్థన స్థలమదిగో. ఈ చటనే ఉండి ప్రార్థించోడని, ఈ చటనే ఉండి ప్రార్థించోడని పలికిన క్రీస్తు మాటదిగో, పలికిన క్రీస్తు మాటదిగో. అదిగదిగో అల్లదిగో, కల్వరి మేట్లకు దారదిగో, ఆ ప్రభువును వేసిన సిలువదిగో. అదిగదిగో మనము పౌలు గారి దేవాలయమును దేవునికి అంకితము చేసి ఉన్నాము, ఆశీర్వాదములు కోరుకున్నాము. ఇప్పుడు దేవాలయంలో ప్రవేశించినాము. మనమే నిజమైన దేవాలయం కావాలి కనుక మనం ఈ దేవాలయాన్ని దేవుడు మనకొసగినందుకు, మన ద్వారా ఎంతో ఖర్చు పెట్టి చక్కగా నిర్మించుకున్న ఈ దేవాలయము మనమందరం దేవునికి స్తుతి కలుగునట్లుగా గ్లోరియా పాట పాడి మనమందరం దేవుని స్తుతించుదాం. ప్రభువైన సర్వేశ్వర, పరలోక రాజా, సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, మిమ్ము పొగడుచున్నాము, స్తుతించుచున్నాము, ఆరాధించి కీర్తించుచున్నాము. నీ మహావైభవమునకై వందనములర్పించెదం. మహోన్నతమున సర్వేశ్వరునికి మహిమా, భూలోకమున మంచి మనస్సు గలవారికి శాంతి శాంతి శాంతి.
Gloria, 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 Gloria. సర్వశక్తి గల ఓ నిత్య సర్వేశ్వర, తండ్రి కుమార పవిత్రాత్మని మిమ్ములను ఆరాధించుచున్నాము. ఈ పునీత పౌలు గారి దేవాలయంపై నీ అనుగ్రహములను ప్రవహింపచేయము. ఈ దేవాలయములో నీ నామస్మరణ చేయి వారందరికీ నీ సహాయమును, నీ యొక్క అనుభూతిని దయచేయుడు. నీ దివ్యవాక్కు యొక్క శక్తిని, దివ్య సంస్కారముల అనుగ్రహములను విశ్వాసుల హృదయములను నింపదురుగాక. ఈ దేవాలయంలో ప్రవేశించి ప్రార్థన చేయవారిని, పూజలర్పించు గురువులను, ప్రార్థనా కార్యక్రమం నిర్వహించు ఉపదేశులను, ఉజ్జీవకులను అందరినీ ఆశీర్వదించుడని నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు నీ కుమారుడును మా ప్రభుని యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఇప్పుడు మన మేత్రానులు మనం పఠనాలు చదివే పీఠాన్ని, దైవ వాక్కు పీఠాన్ని ఆశీర్వదిస్తారు. అందరూ లేచి నిలబడి ఉండండి. ప్రార్థించుదాము. ఓ దేవా, మేము పూజలర్పించుటకు బలిపీఠమును, దివ్యవాక్కును చదువుటకు వినుటకు ఈ దివ్యవాక్కు పీఠమును మీరు అనుగ్రహించి ఉన్నారు. దీన్ని ప్రసాదించిన వారిని, ధర్మదాతలను ఆశీర్వదించండి. నీ దివ్యవాక్కు, బైబిల్ నుండి విను వాక్కు ఎంత శక్తివంతమైనదో, ప్రపంచంలోని ప్రజలందరి మాటల కన్నా ఎంత గంభీరమైనదో మేము గుర్తించుకున్నట్లు, బైబిల్ని మేము గౌరవించినట్లు, దాని వాక్కును విని మా జీవితంలో పాటించినట్లు, ఇతరులకు ప్రకటించినట్లు ఈ సాయిపేట గ్రామమును నీ దివ్య వాక్కు శక్తితో నింపుమని ఈ పీఠం మాకు ఉపయోగపడును గాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దివ్యవాక్కు పీఠమును ఆశీర్వదించుదురుగాక. ఆమేన్. వినుడి సువార్తను, వీనుల కమ్మని వార్తను, వినుడి వినుడి సువార్తను, వీనుల కమ్మని వార్తను, కనుడి కనుడి శ్రీ యేసును, భువిలో చక్కని ఈ మాటను, కనుడి కనుడి శ్రీ యేసును, భువిలో చక్కని ఈ మాటను, హల్లెలూయా పాడుచు ఆనందముతో స్తుతించుచు, హల్లెలూయా పాడుచు ఆనందముతో స్తుతించుచు, వినుడి వినుడి సువార్తను, వీనుల కమ్మని వార్తను, వినుడి వినుడి సువార్తను, వీనుల కమ్మని వార్తను. మీరు నా మాట విన్నారా? రాతి పునాది ఇంటికి సాక్షులు. మీరు నా మాట విన్నారా? రాతి పునాది ఇంటికి సాక్షులు. జడివానలు కురిసిన గాని, పెనుగాలులు వీచిన గాని, జడివానలు కురిసిన గాని, పెనుగాలులు వీచిన గాని, అభయం కాపరి యేసయ్యా, దిగులే లేదిక నాకయ్యా, అభయం కాపరి యేసయ్యా, దిగులే లేదిక నాకయ్యా, హల్లెలూయా పాడుచు ఆనందముతో స్తుతించుచు, హల్లెలూయా పాడుచు ఆనందముతో స్తుతించుచు. మొదటి పట్టణము జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం నుండి 13వ వచనం వరకు. ప్రభు ఇట్లా అంటున్నాడు, సియోను కుమార్తె, నీవు సంతసంతో పాటలు పాడుము, నేను నీ మధ్య వసించుటకు వచ్చుచున్నాను. ఆ కాలంన పెక్కు జాతులు ప్రభువు వద్దకు వచ్చి ఆయన సొంత ప్రజలగుదురు, ఆయన మీ నడుమ వసించును, ఆయనే నన్ను పంపెనని మీరు గ్రహింతురు.
ప్రభువు పవిత్ర దేశమున యూద మరల ప్రభువు స్వాస్థమగును. ఆయన యెరూషలేమును మరలా ఎన్నుకొనును. ఆయన తన పవిత్ర నివాస స్థానం నుండి విజయము చేయుచున్నాడు. ప్రభువు ఎదుట ఎల్లరును మౌనము వహింతురుగాక. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. రాగతో నా మౌనం రాగాలు తీయని, నీ నీడలో నా ప్రాణం మారాకు వేయని, నీ రాకతో నా మౌనం రాగాలు తీయని, నీ నీడలో నా ప్రాణం మారాకు వేయని. దేవా యేసు దేవా, దేవా యేసు దేవా, అమృతమై కురిశావు నా గుండెలోన, మరమల్లే నిలిచావు ఈ జీవితాన. నీ రాకతో నా మౌనం రాగాలు తీయని, నీ నీడలో నా ప్రాణం మారాకు వేయని. రెండవ పట్టణము. పౌలు కొలెస్సీలకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము పవిత్ర వచనములు 12 నుండి 17వ వచనం వరకు. రెండవ పట్టణము. పౌలు కొలెస్సీలకు వ్రాసిన లేఖ 3వ అధ్యాయము పవిత్ర వచనములు 12 నుండి 17వ వచనం వరకు. మీరు దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలు, ఆయనకు పరిశుద్ధులుగాను ప్రియులుగాను అయినవారు. కాబట్టి మీరు దయ, కనికరము, వినయము, సాత్వికత, ఓర్పు అలవరుచుకొనుడు. ఎవడైనను మరి ఒకరి మీద ఏదో ఒక మనస్తాపము కలిగి ఉన్న ఎడల ఒకరిని ఒకరు సహించుచు క్షమించుకొనవలెను. మిమ్ములను ప్రభువు క్షమించినట్లుగానే మీరు ఒకరినొకరు క్షమింపవలెను. వీనికంటే అధికముగా ప్రేమను అలవరుచుకొనుడు. అది అన్నిటినీ ఐక్యముగా ఉంచగలదు. క్రీస్తు ప్రసాదించడి శాంతి మీ హృదయములను పరిపాలనింపనిండు. ఏలైనా ఈ శాంతి కొరకే మీరు ఒక్క శరీరముగా ఉండా పిలువబడితిరి కనుక కృతజ్ఞులై ఉండుడు. క్రీస్తు సందేశము మీ హృదయములలో సమృద్ధిగా ఉండవలెను. పూర్తి విజ్ఞతతో ఒకరినొకరు బోధించుకొనుచు బుద్ధి చెప్పుకొనుడు. కీర్తనలను, గీతములను, భక్తి గీతములను గానము చేయుడు. మీ హృదయాంతరాళము నుండి దేవునికి కృతజ్ఞతలు తెలుపుచు గానము చేయుడు. మీరు చేసడి ప్రతి కార్యమును లేక మీరు చెప్పడి ప్రతి మాటను
తండ్రి అయిన దేవునకు యేసు ప్రభువు ద్వారా మీరు కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభువు పేరిట చేయవలెను. ఇది ప్రభు వాక్కు. ప్రభువు మీతో ఉందురుగాక. ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాన్ గారు రాసిన సువార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. యోహాను సువార్త 2వ అధ్యాయము వచనములు 13 నుండి. యూదుల పాస్కా పండుగ సమీపించుటచే యేసు యెరూషలేమునకు వెళ్ళెను. దేవాలయంలో ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్ము వారిని, డబ్బులు మార్చువారిని ఆయన చూసెను. ఆయన త్రాళ్ళతో కొరడాపేని గొర్రెలను, ఎడ్లను అన్నిటినీ ఆలయము వెలుపలకు త్రోలేను. డబ్బులు మార్చు వారి నాణెములను చిమ్మివేసి బల్లెలను పడద్రోసెను. పావురములను అమ్ము వారితో, వీనిని ఇక్కడి నుండి తీసుకొని పొండు, నా తండ్రి ఇంటిని వ్యాపార గృహంగా చేయవలదు అని చెప్పెను. నీ గృహమునందు నాకు గల ఆసక్తి నన్ను దహించును అని లేఖనమునందలి వాక్యము శిష్యులకు అప్పుడు తలపునకు వచ్చెను. యూదులు అప్పుడు ఆయనతో, నీవు ఈ కార్యము చేయుటకు మాకు ఎట్టి గుర్తును చూపెదవు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, ఈ ఆలయమును మీరు పడగొట్టుడు, నేను దీనిని 3 రోజులలో లేపెదను అని వారికి సమాధానమిచ్చెను. ఈ ఆలయం నిర్మాణమునకు 46 సంవత్సరాలు పట్టినది. నీవు దీనిని 3 రోజుల్లో లేపగలవా అని యూదులు తిరిగా ప్రశ్న వేసిరి. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. నా తండ్రి ఇంటిని వ్యాపార గృహముగా మార్చవద్దు. క్రీస్తునాథునందు ప్రియమైన దైవ ప్రజలారా, సాయిపేట కథోలిక సంఘమా, ధర్మసాగర్ విచారణ, ఈరోజు నాకు చాలా చాలా ఆనందముగా ఉంది. మామూలుగా దైవ వాక్కు పీఠాన్ని మనం ఆశీర్వదించాము, బైబిల్ని అక్కడి నుంచి చదివాము, ప్రసంగం కూడా అక్కడి నుంచే చెప్పాలి. గురువులు బిషప్ గారు తమ బిడ్డలను ఎక్కువగా ప్రేమించినప్పుడు ఇట్లా కుర్చీ చేసుకొని తండ్రి బిడ్డలతో మాట్లాడినట్టు మాట్లాడాలి. అందుకే నేను ఈరోజు మీ ప్రియమైన సంఘము విచారణ మొత్తం ధర్మసాగరు, దేవనూరు, ఎలుకుర్తి, సాయిపేట, ఇది ఎలుకుర్తి, నా గుడి అక్కడ వచ్చేటప్పుడు కనపడ్డది. ఎన్ని సంవత్సరాలు ఎలుకుర్తి మనం దేవాలయం కట్టి? 3 సంవత్సరాలు. కనుక ముచ్చటగా ఇప్పుడు మరలా ఈ ప్రాంతంలో ఈరోజు ఈ దేవాలయాన్ని దేవునికి అంకితం చేసుకోవటం చాలా చాలా ఆనందంగా ఉంది. కనుక అందుకే ఇక్కడ కూర్చొని ఒక తండ్రి, ముఖ్యంగా తండ్రికి చనిపోయే టైం తెలిస్తే ఇంకా ప్రేమగా తన బిడ్డల్ని ఏ సైతాను నాశనం చేయకుండా, ఏ క్రూర ముగ్రకాలు వాళ్ళ జీవితాలను పాడు చేయకుండా, అనారోగ్యం రాకుండా ఉండాలని ఇంకా ప్రేమతో మాట్లాడతాడు. ఇప్పుడు నేను చివరిగా నా జీవితం ఇక్కడ వరంగల్లో ముగుస్తుంది. పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు నన్ను ఇక్కడి నుంచి మార్చి విశాఖపట్నం మారుస్తున్నారు. తెలుసా? విశాఖపట్నం పేరు విన్నారా? విన్నాము.
అది ఆంధ్రప్రదేశ్లో ఉంటుంది, తెలంగాణలో లేదు. కనుక ఒక తెలంగాణ బిడ్డగా నేను అటు వెళ్తున్నాను. కనుక మీరు చివరి నా వరంగల్ సేవా జీవితంలో ఇది చివరి పెద్ద ఫంక్షన్, చివరి సాయిపేట గుడిని ఆశీర్వదించటం. కనుక ఎన్నో ఆటంకాలు వచ్చినాయి దీన్ని నిర్మించేటప్పుడు. సైతాను మనకు తెలుసు, మన జీవితంలోనే అన్ని ఆటంకాలు తెస్తుంది. అయిద్దో కాదో, కట్టడం పూర్తి అవుద్దో కాదో అనుకున్నాను. చివరికి దేవుడు మనల్ని ఆశీర్వదించి ఉన్నాడు. కనుక నేను మీ అందరికీ ముఖ్యముగా మన పూజ్యులైన విచారణ స్వామి ఫాదర్ జోసఫ్ గారికి కృతజ్ఞతలు చెల్లించుతున్నా. ఎంతో కష్టపడి ధర్మసాగర్ ఎప్పుడు ఫోన్ చేసినా లేడు ఫాదర్ గత 1-2 సంవత్సరాలే. ఎక్కడంటే సాయిపేట. కనుక ఈ విధంగా మీరు పెళ్లి చేసుకొని కుటుంబాలు ఉన్న వాళ్ళకి కష్టమైన ఏంటంటే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, ఈ రెండు చాలా కష్టమైంది. మరి గురువులకి ఏం కష్టమైందంటే గుడి కట్టి చూడు, బడి పెట్టి చూడు, గుడి బడి రెండు. కనుక ఈ విధంగా ఏది ఏమైనా ఈరోజు సంతోషంగా ఉన్నాను, సుందరంగా నిర్మించి ఉన్నారు. కనుక మీ అందరికీ మన ఉపదేశ పేరు కాంతయ్య గారికి, సంఘ పెద్దలకు, మహిళా సంఘాలకు అందరికి కూడా గట్టిగా చప్పట్లు కొట్టి మనమందరం దేవుని స్తుతించుదాము. నా ఆలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయము. యేసు ప్రభు దేవాలయం గురించి ఒక్క మాట చెప్పమంటే ఇది చెప్పాడు. అందరికీ ఇప్పుడు ఇది కంఠపాఠంగా రావాలి, చదువు రాని వాళ్ళు కూడా. నేను చెప్తాను, ఆ తర్వాత మీరు అందరు అనాలి. నా ఆలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయము. నా ఆలయము సకల జాతి జనులకు ప్రార్థన ఆలయము. వెరీ గుడ్. వెనకటైతే ఇది చెప్తే చాలు అనేవాళ్ళు అన్యులు. చూపెట్టి ఎక్కడుందో బైబిల్లో చూపెట్టి అంటున్నారు ఈ కాలంలో. అందరు చదువుకుంటున్నారు కదా అంతో ఇంతో. మీరు ఇంగ్లీష్లో కూడా చెప్పాలి. ఇప్పుడు చిన్నపిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు. మార్కు సువార్త 11:17, 11వ అధ్యాయము 17వ వచనం. సో ఆ వాక్యంతో పాటు ఇది కూడా నేను చెప్తాను, రిఫరెన్స్ మీరు చెప్పాలి. నా ఆలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయము. మార్కు సువార్త 11వ అధ్యాయము 17వ వచనము. చెప్పండి. నా ఆలయము సకల జాతి జనులకు ప్రార్థనాలయము. మార్కు సువార్త 11వ అధ్యాయము కనుక చూపెట్టమంటున్నారు. ఇప్పుడు పుస్తక బైబిల్ వచ్చింది. ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టిన తర్వాత గత 600 ఏళ్ల క్రితమే ఇది. మరి అంతకుముందు దివ్యవాక్కు లేదా? ఉన్నది. తాటాకుల మీద, కొండల మీద, జంతువుల చర్మాల మీద రాశారు బైబిల్ మొదట్లో చుట్టి. ఇప్పుడు 600 ఏళ్ళ నుంచి ప్రింట్. ఇప్పుడు ప్రింట్ బైబిల్ కూడా పోతుంది, డిజిటల్ బైబిల్ వస్తుంది, కంప్యూటర్ బైబిల్, సెల్ ఫోన్ బైబిల్. కానీ ఈ బైబిల్ ఆకారం మారొచ్చు, కానీ దివ్య వాక్కు నిన్న నేడు రేపు కలకాలము ఉంటుంది. కనుక మనమందరం దేవుని స్తుతించుచు ఈ మొదటి అంశం ఇప్పుడు ధ్యానము, పరిశుద్ధ గ్రంథము. నా ఆలయము సకల జాతి జనులకు కాబట్టి ఇది నాటకాలయము కాదు, ఇంకా సినిమాలయము కాదు. దీన్ని ప్రార్థనకు, పూజకు ఉపయోగించాలి. కనుక ఇది ముఖ్యమైన విషయం. దీనిలో దేవునికి తగు ఆరాధన. ఈరోజు నేను మీ ఊరు వస్తే ఎంత మంచి, అక్కడ ఊరు ఆ పక్క నుంచి పూలాభిషేకం, పాలాభిషేకం, ప్రేమాభిషేకం, గంధం అభిషేకం, ఇంత ప్రేమతో నన్ను ఆహ్వానించి ఉన్నారు. పెద్దలు కూడా, కొంతమంది ముసలోళ్ళు కూడా, మా బిషప్ గారు మా దేవుణ్ణి కళ్ళారా చూడకపోయినా మా బిషపులను చూస్తామని అక్కడ దాకా వచ్చి పెద్దవాళ్ళు కూడా కాళ్ళు మొక్కుతున్నారంటే వాళ్ళకి దేవుని యందు విశ్వాసం, పెద్దల ఏళ్ల గౌరవం కనపడుతుంది. కనుక మనము ఈ ఆలయమును కూడా, అందుకే ఈరోజు యేసుప్రభు సువార్తలో నా ఆలయమును దొంగల గుహగా, వ్యాపార స్థలముగా మార్చవద్దు. కనుక నిజమైన నిండైన ఆరాధన రావాలి. మొదట్లో ప్రవేశ గీతం
ఈరోజు నేను మన కాగితంలో చూసిన అదిగదిగో దేవాలయం అంటే అదిగదిగో, ఆలయం అంటే అదిగదిగో బదులు ఇప్పుడు ఇదిగిదిగో అని పాడి రాళ్ళు రప్పలు ఇవన్నీ అవసరము. కానీ దానికంటే మనమందరము నువ్వు నేను దేవుని ఆలయము, దివ్య వాక్కుని విని మన మెదడులోకి దివ్య వాక్కు ప్రవేశించాలి. సహోదరి సహోదరులారా, ఈ బలిపీఠం మీద ఈ రోజు నుంచి ఎన్ని వందల వేల పూజా బలులు అర్పిస్తారు, వాటన్నింటినీ పవిత్రపరచుమని ప్రార్థించుదాము. సర్వశక్తి గల దేవ, మీరు ఆశీర్వదింపబడిన వారు, సర్వ మానవాళి నిమిత్తము సిలువ బలిపీఠంపై అర్పించిన ప్రభు కడరా భోజనములు ఏర్పాటు చేసిన దివ్య బలిని మీరు మోదముతో అంగీకరించుతిరి. ఆ బలి జ్ఞాపకార్థమునుగా మేము బలులన్నింటినీ వినూత్నంగా అర్పించుటకు మీ ప్రజలను వారి వారి బలిపీఠం చెంతకు ఆహ్వానించుచున్నారు. మీ పరమరహస్యములు కొనియాడటకై కట్టబడిన ఈ పూజా బలిపీఠం మా కృతజ్ఞతా వందనములకు కేంద్రముగా నుండునుగాక. ఈ పీఠము ప్రాణమసుకు అప్పమేకే మమ్మల్ని ఐక్యం చేయి పాత్రమేకే పూజ్యపీఠముగా ఉండునుగాక. నిత్య రక్షణ యొక్క జీవ జలముల ఊటయగా సజీవరాయి అయిన క్రీస్తు చేరి వారితో పరిశుద్ధ ఆలయంగా వృద్ధి చెందునుగాక. ఇచ్చటనే మా పవిత్ర జీవితములు మీ మహిమాయిత గౌరవమునకు ఆమోద బలిగా ఉండునుగాక. అందరూ సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడునుగాక. సర్వేశ్వరుడు సర్వకాలము స్తుతింపబడునుగాక. తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుడు ఈ బలిపీఠంను ఆశీర్వదించి సాయిపేట ప్రజలందరి కానుకలను స్వీకరించి పవిత్రపరచి ఈ లోకంలో నేను నీకు సాక్ష్యం ఇచ్చే ప్రజలుగా పరలోకంలో నిన్ను చివరికి చేరి నిన్ను ఆరాధించే ప్రజలుగా దీవించుదురుగాక. ఆమేన్. జగతికి జనక ఆదరించుమా చిరుకానుక స్వీకరించుమా. జగతికి జనక ఆదరించుమా చిరుకానుక స్వీకరించుమా. దరిచేరి వేడితిని దీవించుమా. దరిచేరి వేడితిని దీవించుమా. దయా హృదయమా మమ్ము కరుణించుమా. దయా హృదయమా మమ్ము కరుణించుమా. చేకొను ఓ దేవా చిరుకానుక మది కుసుమాల స్తుతి మాలిక.
కొనుమో దేవా చిరుకానుక మవి కుసుమాల స్తుతి మాలిక జగతికి జనక ఆదరించుమా చిరుకానుక స్వీకరించుమా జగతికి జనక ఆదరించుమా చిరుకానుక స్వీకరించుమా కడు ప్రేమతో నా కలుషము కడతీర్చిన దేవా మనుగడలో పలు బాధలు తొలగించిన ప్రభువా కడు ప్రేమతో నా కలుషము కడతీర్చిన దేవా మనుగడలో పలు బాధలు తొలగించిన ప్రభువా ఏమి వదలనయ్యా నీకు అర్పణ ఏమి వదలనయ్యా నీకు అర్పణ నలిగిన హృదయమే నా సమర్పణ నలిగిన నా హృదయమే నా సమర్పణ సహోదరి సహోదరులారా, మీరును నేను అర్పించుతున్న దివ్య బలి పూజ సర్వశక్తి కలిపితేన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించుగాక. ఓ ప్రభువా, నీ సాయిపేట కథోలిక సంఘము ఆనందదాయకముగా అర్పించు కానుకలు నీకు అంగీకారయోగ్యమగునుగాక. ఈ పవిత్ర పౌలు గారి దేవాలయములో సమావేశమైన నీ ప్రజలందరూ నీ దివ్య శరీర రక్తముల ద్వారా పరలోకవరములను పొందుదురుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో నుండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. పరమ పవిత్రుడవైన తండ్రి, మేమెల్లప్పుడూ నే చోట నీ కృతజ్ఞతా వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకనగా నీ దివ్య నామము ఎల్లడల సన్నుతింపబడినట్లు లోకమంతటిని నీ మహిమాలయముగా ఏర్పాటు చేసుకుంటివి. ఆయనను నీ ఆరాధనకు సముచితమైన స్థలములను నీకు ప్రతిష్ఠించుకునే అవకాశమును మాకు కల్పించుతున్నావు. కనుక మానవుల శ్రమతో నిర్మింపబడిన ఈ పౌలు గారి ప్రార్థనాలయమును నీ మహత్వమునకు అంకితమునర్చుటకు ఆనందించుతున్నాము. ఇది నిజమైన ఆలయ పరమ రహస్యమును సూచించుతున్నది. ఇది పరలోకపు యెరూషలేమునకు స్థిర చిహ్నముగా వలయిచున్నది. ఏలైన కన్యమాత నుండి జన్మించిన నీ కుమారుని శరీరము నీ ఆలయముగా నీకు ప్రతిష్ఠింపబడినది. దాని యందు పరిపూర్ణమైన దైవత్వం వాసమే ఉండినట్లు చేస్తువి. క్రీస్తు మూలరాయిగా నుండి అపోస్తుల పునాదిపై నీవు శ్రీ సభను పవిత్ర నగరముగా నిర్మించితివి. పవిత్రాత్మక జీవం పోసుకొని ప్రేమతో బంధింపబడి ప్రత్యేక శిలలతో కట్టబడిన నగరమే అది. అక్కడ క్రీస్తు అమరజ్యోతి నిత్యము ప్రకాశించును. అక్కడనే నీవు కలకాలము సమస్తమైందువు. కావున క్రీస్తు ద్వారా మేము దూతల పునీతులతో ఏకమై నీ మహిమను ప్రకటించుచు నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, హోసన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. హోసన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. పరమట చెలించు ప్రభు ఘనమహిమ.
పరముగా ప్రవహించే మన భూమిలో హోసన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు హోసన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు ప్రభు పేరట వచ్చు ప్రతి మనుజునకు విగుణాశీస్సులు నిరతము నిజముగా ప్రభు పేరట వచ్చు ప్రతి మనుజునకు విగుణాశీస్సులు నిరతము నిజము విగుణాశీస్సులు నిరతము నిజము హోసన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు హోసన్న గీతం పాడెదము మనసారా ప్రభువునకు. నడి పూజ పరమ పవిత్రమైన సమయము. మోకాలు గట్టిగా ఉన్న వాళ్ళందరూ మోకరించి ఈ దేవాలయమును దేవుడు మనకు సిగినందుకు ఆరాధన. పావన పితా, నీవు నిక్కముగా పవిత్రుడవు, నీ సృష్టి అంతా నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైన నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పూసి పవిత్రపరచుతున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుతున్నావు. కావున ఓ ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచా ప్రతిమాలుచున్నాము. ఏ విధమునవి మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు శరీర రక్తములో గునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమకు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేనని ఎదురు చూచు మేము
ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుతున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండనట్టులా దయచూపుడు. విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమకు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు అతడు మరలా వేయించేనని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుతున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండనట్టులా దయచూపుడు. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవెన్నుకునిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత పౌలు గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయంపై మేమందరము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీసభను, మీ సేవకుడకు మా ఫ్రాంచీసు జగద్గురువులను, బాలా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరుచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమైన వీడిన వారందరినీ దయతో నీ రాజ్యములో చేర్చుకును. దయగల తండ్రి, సాయిపేట గ్రామంలో విశ్వాస బీజాలను నాటినటువంటి మేత్రాణులు, గురువులను, ఉపదేశులు, సంఘస్థులు, ఎంతోమంది ఈ యొక్క సాయిపేట గ్రామం సంఘం కొరకు పాటుపడిన పరమపదించిన నీ బిడ్డలకు నిత్య శాంతి దయచేయము. మేము నచ్చటి చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందము పొందుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనమే చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమై
మహిమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. అందరం నిలబడి ప్రార్థనలోకెల్లా శ్రేష్టమైన ప్రార్థన ప్రభు నేర్పిన ప్రార్థన కనుక మన ప్రార్థనలన్నింటినీ జోడిస్తూ ఆ ప్రభు నేర్పిన పరలోక జపం భక్తితో ప్రార్థించుదాము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మేము మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, నీ కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించండి. నీ దయవలన మమ్ము పాపం నుండి ముక్తులను చేసి అన్ని కలతలను సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు పునరాగమము నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు సగుచున్నాను అని మీ అపోస్తలుతో పలికిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడు మీ అందరితో నుండునుగాక. నీ ఆత్మతోనూ ఉండుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు దయ చూపుము. సర్వేశ్వరుని ప్రియ గొర్రెపిల్ల, మా పాపములు పరిహరించు ప్రభువా, మాకు సమాధానము దయచేయుము. ఇదిగో సౌలును పౌలుగా మార్చి తన సువార్తను ప్రకటించు సాధనముగా ఎన్నుకున్న ప్రభు క్రీస్తు శరీర రక్తములు వీరి విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీరము నిత్య జీవము నన్ను పాత్రగా చేయుదురుగాక. ఆమేన్. దివ్య ప్రసాదము మీ మధ్యలోనికి తీసుకుని రాబడుతుంది. కేవలము ఆర్సీఎం చర్చ్కి వెళ్ళేవారు మాత్రమే, ఇంతకుముందు దివ్య ప్రసాదాన్ని స్వీకరించిన వారు మాత్రమే దివ్య ప్రసాదాన్ని స్వీకరించాలి. ఇతర సంఘస్థులు కానీ లేదా ఇతర మతస్థులు ఎవరైనా ఉంటే దయచేసి మీ దగ్గరే ఉండి ప్రార్థన చేసుకోనండి. కేవలము ఆర్సీఎం చర్చ్కి వచ్చే వాళ్ళు మాత్రమే దివ్య ప్రసాదాన్ని స్వీకరించండి.
దయామయుని విందుకు కదలి రండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు దయామయుని విందుకు ధరణిలోన ధన్యులై దైవ సంగమా. కమ్మనైనది విందు కరుణామయుని విందుకు కదలి రండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు దయామయుని విందుకు ధరణిలోన ధన్యులై దైవ సంగమా. పరమాత్ముని నిన్ను చేర్చి పరమౌషధమిదియేగా, పరమాత్ముని నిన్ను చేర్చి పరమౌషధమిదియేగా. అమ్మనైనది విందు కరుణామయుని విందుకు కదలి రండి క్రీస్తు సంగమా. దివ్యమైనది విందు దయామయుని విందుకు ధరణిలోన ధన్యులై దైవ సంగమా. నా ఆలయము ప్రార్థనాలయం అనబడును. అడిగిన ప్రతి వానికి ఇవ్వబడును, వెతుకు వానికి దొరుకును, తట్టువానికి తెరవబడని ప్రభు నడుపుచున్నాడు. ఓ ప్రభువా, పౌలు గారి సాయిపేట దేవాలయమును మేము నీకు అంకితమునర్చి బలి పూజ నర్పించి మీకు వందనములు చెల్లించుచున్నాము. మాటలలో చెప్పలేని ఆనందారాధనను నీకు అర్పించుచున్నాము. మేము విన్న దివ్య వాక్కు, మేము స్వీకరించిన దివ్య ప్రసాదము, యేసుప్రభుని శరీర రక్తములు మమ్మల్ని మందిరాలుగా మలచుము, మమ్మల్ని నీ సాక్షులుగా దీవించుమని మా బిడ్డలందరికీ చదువు సంధ్యలు ప్రేమానురాగములు దయచేయుడు. పెద్దవారందరికీ ఆయురారోగ్యములను మనశ్శాంతిని ప్రసాదింపుడు. ఈ దేవాలయంలో చేరి వారి వారి కుటుంబములకు కావలసిన వారి ప్రసాదములకే నిన్ను ప్రార్థించి ఉన్నాము. మా ప్రతి కుటుంబమును దీవించమని, ప్రతి వ్యక్తిని ఆశీర్వదించమని వేడుకొనుచున్నాము. మమ్మల్నే కాకుండా మా ద్వారా, ఈ దేవాలయము ద్వారా ఈ గ్రామం అంతటిని నీ వరములతో నింపుము. పాడి పంటలు, ఐరారోగ్యములు, అందరి మధ్య ఐక్యతను, దైవ మానవ ప్రేమలను మేము గుర్తించినట్లు, మానవ సేవయే మాధవ సేవని మేము గుర్తించినట్లు, మదర్ తెరేసా గారు చెప్పినట్లు ప్రార్థించు చేతుల కన్నా సహాయం చేయి చేతులు మిన్నని పలికిన దేవా, ఈనాడు ఇలాంటి విశ్వాస భావములతో నిన్ను ఆరాధించుచు నీ యొక్క మహా ఆశీర్వాదములకై వేడుకొనుచున్నాము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుని ప్రత్యేక పండుగ ఆశీర్వాదములకై మీ శిరములు వంచి ప్రార్థించండి. ఈ భక్త పౌలు గారి ప్రార్థనాల అంకితోత్సవమునకు మిమ్ములను చేరబెలిచిన ఇహపరముల నేలు ప్రభువైన దేవుడు తన స్వర్గీయ ఆశీస్సులను మీ అందరిపై మెండుగా కురిపించుదురుగాక. ఆమేన్. ప్రపంచ నలుమూలలకు చెదిరిపోయిన తన బిడ్డలందరినీ తన కుమారుని యందు చేరతీయ తలపెట్టిన సర్వేశ్వరుడు మిమ్మలందరినీ తన ఆలయములుగాను పవిత్రాత్మ నివాసస్థలములుగా రూపొందించుదురుగాక. ఆమేన్. నిన్న నేడు రేపు ఏకరీతిన ఉండు దేవుడు మీ జీవిత కాలములోని దినములను, వారములను, నెలలను, సంవత్సరములను తన వర ప్రసాదములతో నింపి ఒకనాటికి మీరందరూ స్వర్గానందమునకు వారసులగినట్లు దీవించుదురుగాక. ఆమేన్. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. మన పండుగ బలి పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఇక్కడ
ముందున్న పిల్లల దగ్గరికి రండి. బిషప్ గారితో ఒక ఫోటో తీసుకుంటాం. పిల్లలందరూ కూడా ముందుకు వచ్చినట్లయితే తండ్రి గారితో ఒక మంచి ఫోటోను తీసుకోవడం జరుగుతుంది. జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, ప్రేమ రూపాన వెలసిన ఓ దివ్య మాత, వందనం యువతి యువకులు ముందుకు రావాలి. మా మరియమ్మ, వందనం వందనం మా మరియమ్మ, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి, జననీ మరియమ్మ ప్రేమ కలిగిన తల్లి. ఇప్పటి వరకు కూడా మన దేవాలయ ఆశీర్వాదము ప్రతిష్ఠించుకున్నాము. ప్రత్యేక విధంగా మన మేత్రానులు మన మధ్యలోనికి వచ్చినందులకు ఈ దివ్య బలి పూజను సమర్పించినందుకు గట్టిగా చప్పట్లు కొట్టి తనకు అభినందించేద్దాం. ఈ సంతోష సమయమున సెయింట్ యాంటనీ స్కూల్ ధర్మసాగర్ నుండి పిల్లలు చక్కటి నృత్యాన్ని నేర్చుకున్నారు, మన ముందు ప్రదర్శింపబోతూ ఉన్నారు. దయచేసి నిశ్శబ్దంగా ఉండి పిల్లలందరినీ కూడా మనం ఎంకరేజ్ చేద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ఈ ముందు ఉన్న వాళ్ళు కొంచెం వెనకకు జరగండి అమ్మా, పిల్లలు డాన్స్ చేస్తారు. శతకోటి స్తోత్రాలయా, యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా, యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా, నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా, నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా, యేసయ్యా 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 వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా.
ఎంతగానో వెలిబుచ్చుతున్నారు. మరొకసారి పిల్లలందరూ కూడా ఒక గ్రూప్ ఫోటో తీసుకోవాలి. వీళ్ళని తయారు చేసిన మన సెంట్ ఆంటనీస్ ధర్మసాగర్ సిస్టర్స్ అందరినీ కూడా అభినందిద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం. Thank you, sisters, for preparing your children very beautifully. God bless you all, children. ఎంతో చక్కగా ఎనర్జెటిక్గా డ్యాన్స్ చేశారు. సిస్టర్ సుపీరియర్ గారికి మరియు హెచ్ఎం సిస్టర్ గారికి ప్రత్యేకంగా అభినందనలు మన విచారణ తరపున, విచారణ గురువుల తరపున. గాడ్ బ్లెస్ యూ ఆల్.
వందనాలయ్యో